ప్రసాద్ నన్ను ఇండియా వచ్చినాను అని చెప్తే నా కోసం కార్ వేసుకుని ఆగమేఘాలు వచ్చాడు అబ్బా ఎయిర్పోర్ట్ కి. కుబూస్ ప్యాకెట్ లగేజ్లు అన్ని పట్టుకొని చూచి ఇక్కడ పెద్ద పుడుగు లైన్ ఉన్న స్వామి. లైన్ లో 10:30కి నిలబడితే కరెక్ట్ గా 12:30కి అయితే ఇక్కడికి చేరుకునేది తెలుసు, అంత లేట్ అయింది. అయితే మీకు ఇంత ముందు చూపించింది ఏంటంటే లగేజ్ చెక్ చేసేది, ఇది ఏంటంటే లగేజ్ స్కాన్ చేసేది. ఇక్కడ మన జాతకం చెక్ చేసి స్టాంప్ వేసి పంపించారు. ఇంకా వెయిటింగ్ హాల్ లోపల దగ్గరకు వచ్చి లోపల 1:10 అయింది. దాదాపు గంట అయితే కూర్చున్నా. ఇంకా తిరిగి గడ్డ మీదకి రాలేమో, అందుకే పోతా ఉంటే ఏడుచు ఆగిపోయిన కొద్దిసేపు. మీరు రావాలనుకుంటే ఇంకో ఫ్లైట్ లో రాండి స్వామి, ఇండిగోలో అయితే రావద్దు. ఎందుకంటే ఈ మ్యాగీ 400 రూపాయలు పెట్టుకున్నాను నేను బోవీరో. ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు ఏం తినకాకండి, లేకపోతే ఇక్కడ దొడ్డు కూడా కూర్చోలేరు. పాస్పోర్ట్ స్కానింగ్ ఇబ్బంది. కానీ నీకు స్టార్టింగ్ లో చెప్పినా కదా ప్రసాదానికి నీ ఫోన్ చేసి వచ్చాడని చెప్పి, ఎంత కైండ్ హార్ట్ పర్సన్, చాలా మంచోడైతే. ఆ అన్న మంచితనానికి కడుపు నిండా ఆ మనిషికి పెట్టాలని చెప్పి నేను ఒక రెస్టారెంట్ దగ్గరికి అయితే తీసుకోమీనా. నేను చపాతీలు అయితే తిన్నా. నా బాధ ఏంద్రా అంటే వాళ్ళకి దమ్ బిర్యానీ, చికెన్ 65 తప్ప వేరే ఐటమ్స్ అయితే ఇక్కడ లేవు. 2-3 ఐటమ్లే పెట్టిన నా కోరిక తిల్లాను. నెక్స్ట్ టైం అయితే ఫుల్ పెట్టి పంపించాను. మా అక్క మా బావ పందెం అయితే కట్టినారు. ఒరే రేపు ఇండియా పోతే నీ మేనకోళ్ళని నీ దగ్గర రారా అని చెప్పినారు. లెక్క చూపించి బొమ్మలు చూపిస్తే వచ్చి నా ఒళ్ళో కూర్చొని ముద్ద అయితే పెట్టింది నా మేనకోళ్ళ. నాకు ఈడొచ్చి నా తమ్ముడు, ఈయనైతే ఒకప్పుడు సాగు కొట్టేది, ఈడే నన్ను కొట్టేటట్టున్నాడు. అంత లావు అంత హైట్ నాడు ఇప్పుడు.